ఉపయోగాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ప్రీవియస్ వీడియోలో మనం డయాబెటీస్ గురించి డిస్కస్ చేసాం. డయాబెటీస్ లక్షణాలు ఏంటి, వెస్టేజ్ సప్లిమెంట్స్లో ఏం డయాబెటీస్ కోసం యూజ్ అవుతాయి అనే దాని గురించి డిస్కస్ చేసాం. ఆ వీడియో కనుక మీరు మిస్ అయినట్లయితే కింది ఉన్న డిస్క్రిప్షన్లో దాని లింక్ని జత చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. అయితే వెస్టేజ్ నీమ్ క్యాప్సిస్ డయాబెటీస్కి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు నీమ్ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వేప అనేది న్యాచురల్ వేలో మనల్ని హెల్తీగా ఉంచుతుంది. వేప చెట్టు యొక్క ప్రతి ఒక్క భాగం కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. అయితే వేప యాన్సియంట్ మెడిసిన్ అని చెప్పొచ్చండి. పూర్వపు రోజుల నుంచి దీని ఒక యాంటీసెప్టిక్ క్రీమ్గా, అలాగే డిస్ఇన్ఫెక్టెంట్ ప్రాపర్టీస్ ఉండడం వలన ఇన్ఫెక్షన్స్ తనివేయడం కోసం దీన్ని యూస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఒక టోటల్ ఫస్ట్ ఎయిడ్ టూల్ అని చెప్పొచ్చండి. అంటే ప్రథమ చికిత్సకు కూడా దీన్ని మంచి మెడిసిన్గా యూస్ చేస్తూ ఉండేవాళ్ళండి. అయితే డయాబెటీస్లో దీని ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే డయాబెటీస్ని రానియకుండా చేస్తుంది. ఒకవేళ వచ్చే అవకాశాలు ఉంటే దాన్ని ఎక్కువ రోజులు రానియకుండా పోస్ట్ పోన్ చేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని ఇది మెయిన్గా రెగ్యులేట్ చేస్తుంది. ఎవరికైనా అధికమైన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటే వాటిని తగ్గించి వాటి గ్రోత్ని రిస్ట్రిక్ట్ చేయడం వలన ఇది డయాబెటీస్ ట్రీట్మెంట్కి మంచిగా సపోర్ట్ చేస్తుంది. బీటా సెల్స్లోని ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. దీని వేరియస్ హెల్త్ బెనిఫిట్స్ మనం చూసినట్లయితే క్రోనిక్ స్కిన్ కండిషన్స్ మీద ఇది మ్యాజికల్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఇనిక్యూ కాంపోజిషన్. 3 వెరైటీస్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ ఆర్గానిజమ్స్తో ఇది ఫైట్ చేస్తుందండి. అవి ఏంటంటే బ్యాక్టీరియా, ఫంగి అండ్ వైరసెస్. సో ఇది స్కిన్ డిజార్డర్స్ని రిమూవ్ చేస్తుందండి. స్కిన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫంగస్, బ్యాక్టీరియాతో ఇది ఫైట్ చేస్తుంది. హెయిర్ లాస్ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేస్తుంది. డిటాక్సిఫికేషన్ కోసం ఇది చాలా మంచిది అని చెప్పొచ్చు. అంటే బ్లడ్లోని టాక్సిన్స్ని ఇది రిమూవ్ చేస్తుంది. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఎగ్జిమాని తరిమేస్తుంది. అలాగే పింపుల్స్ని రిమూవ్ చేస్తుంది. సో నీమ్ క్యాప్సిల్స్ యూజ్ చేయడం వల్ల మనం ఇన్ని ప్రయోజనాలని పొందవచ్చు. అలాగే దీన్ని రోజుకు 3 సార్లు వరకు తీసుకోవచ్చండి, ఒకటి చొప్పున. అయితే భోజనం తర్వాత దీన్ని తీసుకోండి. దీని ఎంఆర్పి 390 రూపాయలు.